తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఇరాన్ మీద అమెరికా అండ్ ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. సుప్రీం చీఫ్ ఖమేనీని అంతమొందించాయి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ప్రపంచం రెండుగా విడిపోయినటువంటి సిచ్యువేషన్ ఎందుకు కనిపిస్తోంది? ఆ తర్వాత చమురు, సహజ వాయువుల ధరలతో పాటుగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయనేటువంటి మాట ఎందుకని వినిపిస్తోంది? ఈ యుద్ధం అనేది మరో 3-4 వారాలు కంటిన్యూ అవ్వచ్చు అనేటువంటి మాట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎందుకు చెప్తున్నారు? మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే. నమస్తే కవిత. సార్, ప్రతిసారి మనం ఏదో ఒక ఇష్యూ గురించి మాట్లాడుకుంటాం, అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది అనుకుంటాం. బట్ ఈసారి జరుగుతోంది, ఇరాన్ మీద 2 దేశాలు యుద్ధాన్ని ప్రకటించాయి. అదొక క్లియర్ డివిజన్ లాగా కనిపిస్తోంది. సార్, ఇది ఎక్కడి దాకా వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? ప్రపంచ యుద్ధం లాంటిది ఏమి ఉండదు, కానీ ఖచ్చితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద దాని ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ముడి చమురు గల్ఫ్ ఆఫ్ హార్మజ్ దగ్గర నుంచి దాదాపుగా 3వ వంతు ఉత్పత్తి అయ్యే ముడి చమురు అంతా అక్కడి నుంచి వస్తుంది. మరి అంత పెద్ద ఎత్తున ముడి చమురు రాకుండా ఆగిపోయింది అనుకోండి, ఒక్కసారిగా కొరత వస్తుంది, చమురు ధరలు బాగా పెరిగిపోతాయి. రెండోది, ఆర్థికంగా గత కొద్ది సంవత్సరాలు, గత 15 ఏళ్ళుగా మీరు చూసినట్టయితే అక్కడ అరేబియన్ దేశాలు, అరబ్ దేశాలు ఒకప్పుడు చాలా సాంప్రదాయబద్ధంగా ఛాందసంగా ఉన్న దేశాలు ఇప్పుడు ఆధునికీకరించి ఆధునిక ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములైనారు. మరి చాలా సురక్షితంగా ఉంటుంది ఆ ప్రాంతం, ఆర్థికంగా పెరుగుతోంది, ఆధునికీకరణ జరుగుతోంది వివిధ రంగాల్లో అని చెప్పని నమ్ముతున్న సమయంలో ఈ గందరగోళం సహజంగానే ఆ ప్రాంతాల్లో దీర్ఘకాలంగా ఆర్థిక వ్యవస్థకి ఇబ్బంది కలగజేస్తుంది. మూడోది, విమానాలు ఆగిపోయినాయి. గల్ఫ్ ఎయిర్లైన్స్ అన్ని కూడా ఇప్పుడు ఎమిరేట్స్ కానీ లేకపోతే ఎతిహాద్ కానీ ఇవన్నీ కూడా చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్న అంతర్జాతీయ రవాణాలు, అవన్నీ ఆగిపోయినాయి. మనలాంటి దేశాలకి 10 లక్షల మంది ఈ గల్ఫ్ దేశాల్లో అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. సహజంగానే చాలా ఆందోళన ఉంటుంది. భవిష్యత్తులో ఒకవేళ అక్కడ ఉన్న ఆర్థిక వ్యవస్థ అతృప్తమైనట్టయితే, అస్థిర పరిస్థితి వచ్చినట్టయితే మరి ఇలాంటి ఉద్యోగాల అవకాశాలు ఉంటాయా ఏమవుతాయని చెప్పిన ఆందోళన. కాబట్టి ఆర్థికంగా చాలా తీవ్రమైన ప్రభావం ఉండొచ్చు ఎంతకాలం నడుస్తుందని బట్టి. అంతకు మించి ప్రపంచ యుద్ధం లాంటివన్నీ కూడా ఊరికి అతిశయోక్తులు, విషయం అర్థం కాకుండా మాట్లాడడం. సో ఎందుకని సార్ దానికి ఇంకో 3-4 వారాల పాటు కంటిన్యూ అవ్వచ్చు, మేము ఇప్పుడు ఆపదలుచుకోలేదు అనేటువంటి మాట ట్రంప్ ఎందుకంత గట్టిగా చెప్తున్నారు? ఎందుకంటే ఇరాన్లో ఉన్నటువంటి అయతొల్లాల రాజ్యం చాలా వీళ్ళనుకున్న రాజ్యం. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. దారుణ నియంతృత్వాన్ని, నిరంకుశత్వాన్ని చూపెట్టారు. ఊచకోత కోసారు సామాన్య జనాన్ని. ఆడపిల్లలు హిజాబ్ కప్పుకున్నప్పుడు కొద్దిగా జుట్టు కనిపిస్తోందని చెప్పిన అరెస్టులు చేసి చంపటము, దాని ప్రతిఘటన వస్తే వాళ్ళందరినీ జైలులో పెట్టడం, చంపడం చాలా దారుణంగా ప్రవర్తించారు. ఒక 2 నెలల క్రితమే దాదాపు 30,000 మంది దాకా ఊచకోతకు వచ్చారు వాళ్ళ ప్రజల్ని. సరే, గత 30-40 ఏళ్ల విధానాలు చూసినట్టయితే దేశ ప్రజల ఆర్థిక భద్రత, వాళ్ళకి సంపద పెంచటము, వాళ్ళ జీవితాల ఆనందాన్ని పెంచటము, ఇవన్నీ పక్కన పెట్టేసి అంతర్జాతీయంగా టెర్రరిజాన్ని పెంచటము, ప్రపంచాన్ని భయభ్రాంతులు చేయడం కోసం అణుబాంబులు తీసుకురావడము, ఇజ్రాయెల్ని అంతం చేయడమే లక్ష్యంగా భావించటము, అమెరికా చావుని ప్రతిరోజు కోరుకోవటము, చాలా విపరీత ధోరణి ప్రదర్శించారు. కాబట్టి దేశంలో ప్రజల్లో మద్దతు లేదు, కానీ వీళ్ళకి ఆయుధ సంపత్తి ఉన్నది, బలమైన సంఘటిత శక్తి ఉన్నది. అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళకి, రెవల్యూషనరీ గార్డ్స్కి కానీ లేకపోతే ఈ ముల్లాలకు కానీ అక్కడ ఆర్థిక సంబంధాలు, దేశ ఆర్థిక వ్యవస్థ అంతా వాళ్ళ గుప్పెట్లో ఉన్నది. అంచేత వాళ్ళని తొలగించడం, అందులో బయట నుంచి సైన్యం వెళ్లకుండా, అక్కడ ఆక్రమించుకోకుండా భూభాగాన్ని, అది తొలగించడం అంత తేలికైన విషయం కాదు. ట్రంప్ ఏమిటంటే, ట్రంప్ కానీ ఇజ్రాయెల్ కానీ సైన్యాన్ని పంపించకుండా, అక్కడ కూరుకుపోకుండా అమెరికా అక్కడ ఏదో రకంగా ప్రభుత్వాన్ని మార్చాలని, అదంత తేలిక జరిగే పని కాదు. కానీ ఈలోగా సైనిక ప్రజలను నెరవేరుతాయి. ఉదాహరణకి అణ్వాయుధాల వ్యాప్తిని అరికట్టడం కోసం గతంలోనే దాడి చేశారు కొద్ది నెలల క్రితం, ఇప్పుడు మరింత దాడులు జరుగుతాయి. అట్లాగే మిసైల్స్, క్షిపణులు చాలా పెద్ద ఎత్తున తయారు చేస్తుంది ఇరాన్, ప్రపంచాన్ని భయపెడుతుంది. ఇప్పుడు చూసాం 9 దేశాల మీద ఈ క్షిపణులు పంపించారు. ఆ మిసైల్స్ దాదాపు అంతం చేయాలి, మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ.
ఇరాన్ ఇక భవిష్యత్తులో ఇతర దేశాలకి ప్రమాదంలో రాకుండా ఉన్నట్టు చేయాలి. తర్వాత టెర్రరిజానికి ఊతమిస్తాం. 4 టెర్రరిస్ట్ దళాలని పెద్ద ఎత్తున మోహరించి వాళ్ళకి ఒక ఒక కొన్ని దేశాల సైన్యంతో పాటుగా ఆ స్థాయిలో వాళ్ళకి ఆయుధాలను సమకూర్చి ఆ గర్భ ప్రాంతాన్ని భయభ్రాంతుల్ని చేశారు. అది శాశ్వతంగా అంతం కావాలి. బహుశా ఆ లక్ష్యాలు నెరవేరుతాయి. కానీ అక్కడ అధికారంలో ఉన్నటువంటి ముళ్ళలను తొలగించగలరా ఈ రూపంలో అన్నది మరి భవిష్యత్తులోనే తెలుసు. సో భారత్ ఎలా ఎలా చూస్తోంది సార్ దీన్ని? మనం చూసుకోవాల్సింది మొట్టమొదట మన ప్రయోజనాలు. దీని ఆర్థిక ప్రభావం మన మీద ఏ మేరకు ఉంటుంది. ఉదాహరణకి ఆయిల్ ధరలు పెరిగితే 89-90% దిగుమతి మీద ఆధారపడ్డ దేశం భారతదేశం. కాబట్టి సహజంగా ఆయిల్ ధరలు పెరిగితే ప్రపంచం మొత్తాన్ని పెరిగితే మనకే పెరుగుతాయి. పెరిగినప్పుడు మరి ఆర్థిక వ్యవస్థ మన డాలర్లో బయటకు పోవడానికి అవుతుంది. మనకి విదేశీ మారక ద్రవ్యం లోటు ఏర్పడుతుంది. దేశంలో ధరలు పెరుగుతాయి. రెండోది లక్షలాది మంది భారతీయులు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక హైదరాబాద్ నుంచే దాదాపు 10-15 లక్షల మంది ఒక దుబాయ్లోనూ ఉన్నారని చెప్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నారని చెప్తున్నారు. మొత్తం భారతదేశం నుంచి బహుశా 10 లక్షల మంది ప్రవాస భారతీయులు అక్కడ ఉపాధిలో ఉన్నారు. వాళ్ళ నుంచి చాలా పెద్ద ఎత్తున మన దేశానికి మనకి రెమిటెన్సెస్ వస్తున్నాయి డాలర్. వాళ్ళు ఈ దేశానికి అపారమైన సేవ చేస్తున్నారు. వీళ్ళందరూ ఉపాధిని కోల్పోయినా, వాళ్ళ జీవితంలో గందరగోళం ఏర్పడ్డా, వాళ్ళ భద్రతకి ఏమైనా ఇబ్బంది ఏర్పడినా కూడా సహజంగా మనం గట్టిగా పట్టించుకోవాల్సి వస్తుంది. ఇక మూడోది, అంతర్జాతీయంగా టెర్రరిజం ఎక్కడ పోయినా కూడా దీర్ఘకాలంలో మనకు మంచిది. ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఎక్కడ అణిచివేసినా కూడా, కాబట్టి మనం మౌనంగా దాన్ని ఆస్వాదిస్తాం. అయితే మనకి ఇరాన్తో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అక్కడ ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఇరాన్తో సఖ్యత మనకు అవసరం. ఎందుకంటే అక్కడ చాబహార్ పోర్ట్, దానికి భారతదేశమే సాయం చేసి నిర్మాణం చేస్తోంది. దీర్ఘకాలంలో అక్కడ ప్రభుత్వం ఉన్నా కూడా సంబంధాలు కొనసాగటం మనకు అవసరం. చైనా పలుకుబడిని కొంతమేరకన్నా అక్కడ నిలవరించాలన్నా, పాకిస్తాన్ మీద రోజు కయానికి కాలుదూరుతోంది. కాబట్టి రెండో పక్క నుంచి మరి పాకిస్తాన్ నిర్వహించాలన్నా కూడా మనకు అక్కడ ఇరాన్తో సంబంధాలు మనకు చాలా అవసరం. కాబట్టి ఆ సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నం చేస్తాం. అదే సమయంలో అంతర్జాతీయ సమాజం ఇవాళ అమెరికా నాయకత్వంలో ఏదైతే గట్టిగా ఇరాన్ నిర్వహించే ప్రయత్నం చేస్తుందో మనం మౌనంగా ఊరుకుంటాం. చైనా లాంటి దేశం కూడా ఇరాన్కి చాలా మిత్ర దేశం. ఊరికే ఒక మొక్కుబడిగా ఒక స్టేట్మెంట్ చూడుకున్నారు, కానీ వాళ్ళేమీ ఇరాన్ని సమర్థించాలి, పక్కన ఉండాలని కోరుకోవట్లేదు. కాబట్టి మన దగ్గర సమస్య, మనం మౌనంగా ఉండటం మంచిది. మన ప్రయోజనాలు మనం కాపాడుతుంది. ఆర్థికంగా కానీ, ముడి చమురు మనకి అందుబాటులో వచ్చేట్టు చేయడం కానీ, మన ప్రజల అక్కడ ఉన్న వాళ్ళు, మన ప్రవాస భారతీయుల భద్రతని చూసుకోవడం కానీ, మన ఆర్థిక ప్రయోజనాలు కాపాడడం కానీ, అవి మనకు ప్రధానమైనటువంటి. సో కాకుండా మన ఉన్న ఉత్పత్తుల మీద కూడా విపరీతమైనటువంటి ఎఫెక్ట్ పడుతుంది. డాలర్తో రూపాయి మారకం విలువ కావచ్చు, బంగారం వెండి ధరలు కావచ్చు, ఆ తర్వాత ఇంధనం, వీటి ముడి చమురు ధరలు, వీటన్నిటి ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి కదా సార్? ఇది 2 వారాల లోపలే గనక ఇది యుద్ధం పరిసమాప్తం అయితే పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు. 2 వారాలు దాటితే బహుశా గణనీయంగా ఇప్పటికీ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. $60 ఆ ప్రాంతంలో ఉన్నది ఇప్పుడు $10-15 పెరిగింది అంటున్నారు. $100 దాకా పెడుతుంది అంటున్నారు. అట్లాగే చమురు గనక మనకి కొరత ఏర్పడితే, ప్రస్తుతానికి కొరత లేదు, కానీ ఆ గల్ఫ్ ఆఫ్ హార్మోజ్ నుంచి మనం గనక ఆ ఓడల ద్వారా ప్రపంచానికి చమురు అందకపోయినట్టయితే చమురు కొరత ఏర్పడే అవకాశం ఉంది. అది జరిగితే ప్రపంచం మొత్తానికి ఇబ్బంది, మనకు కూడా ఇబ్బంది. అంచేత ఖచ్చితంగా ఇది దీర్ఘకాలం కొనసాగడం ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థకి ఏ రకంగా మంచిది కాదు. సార్, ఇప్పుడు వెనిజుయేలా అధ్యక్షుడిని మరుదోను కూడా ఇలాగే అటాక్ చేసి ఎత్తుకొచ్చారు, కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు అనుకుంటే. ఆయన దేశానికి అధ్యక్షుడు కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ జరగలేదు. బట్ ఇది ఖమేనీ అయితే ఒక మతానికి సంబంధించి ఒక పెద్దగా ఉన్నాడు కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి. ముస్లిం దేశాల్లో ఇక్కడ అటాక్స్ అనేవి జరుగుతున్నాయి. రెండింటినీ ఆయన సేమ్ గా బ్యాలెన్స్ చేస్తున్నారా, లేకపోతే దీంతో ఎక్కువ నష్టం జరుగుతుందా సార్ ట్రంప్ చేసినటువంటి పనుల వల్ల? 2 కోణాల నుంచి చూడాలి. మొట్టమొదటి ఏంటంటే, ఒక దేశానికి ఆధిపత్యం వహిస్తున్నాడు ఆయన. దేశాధినేత లాంఛనప్రాయంగా కాకపోయినా దేశానికి ఆధిపత్యం ఖమేనీ చేతుల్లో ఉన్నది, సుప్రీంకోర్టు చేతుల్లో. ఆయన్ని తొలగించిన మాత్రం చేత అక్కడ ప్రభుత్వం గొప్పకూరుతుందా, అక్కడ పరిస్థితి మారుతుందా? మీరు వెనిజువేలా చూసినట్టయితే మధురోని తీసుకొచ్చేసిన తర్వాత, బలవంతంగా ఎత్తుకొచ్చేసిన తర్వాత ఆ స్థానంలో ఆ ప్రభుత్వానికి చెందిన వాళ్ళు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుని మరి ఏదైతే అమెరికా కోరుతుందో దానికి సిద్ధపడుతున్నారు. ఇరాన్లో ఆ పరిస్థితి లేదు. ఒక మనిషి పోయిన మాత్రం చేత ఆ రెజీమ్, ఆ పాలనా వ్యవస్థ పోల. కాబట్టి ఇరాన్కి వెనిజువేలాకి ఒక మౌలికమైన తేడా ఉన్నది. రెండవది మనకి సమస్య ఏంటంటే, ఖమేనీ మీరు అన్నట్టుగా ఒక మత నాయకుడు.
అందున ఈ షియా మతంలో షియా మతం దాని పుట్టుకే మార్టిరిజం. అంటే ఇస్లాం చరిత్ర తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. నాకు పెద్దగా దానిలో లోతైన పరిజ్ఞానం లేదు. కానీ ఆ పుట్టుకే ఒక మార్టిరిజం వల్ల వచ్చింది. ఒక త్యాగాల వల్ల. మరి ఆనాటి పరిస్థితుల్లో ఆ మార్టిరిజం నుంచి వచ్చింది. కాబట్టి షియా మతంలో ప్రాణాలు కోల్పోవటం తాను నమ్మిన లక్ష్యాల కోసం చాలా గొప్పదిగా భావిస్తారు. ఆయన ఆ మతానికి పోపు లాంటి వాడు. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద షియా జనాభా ఉన్నది మీకు ఇరాన్లో. దాదాపు 90% పైగా షియాలు ఉన్నారు. ఆ దేశంలో జనాభాలో 90%. ఆ తర్వాత షియాలు చాలా ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు భారతదేశము, పాకిస్తాన్, ఈ 2 కీలకమైన దేశాలు, ఇరాక్లో కూడా షియా మెజారిటీ ఉన్నది. భారత్, పాకిస్తాన్లో గణనీయంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ముస్లింల సంఖ్య చాలా ఎక్కువ ఉంది కాబట్టి పాకిస్తాన్లో బహుశా 2.5 కోట్ల మంది ఉన్నారు, 2 కోట్ల మంది ఉన్నారు. భారతదేశంలో దాదాపు 2 కోట్ల మంది ఉన్నారు. ఇరాక్లో బహుశా 2 కోట్ల మంది ఉన్నారు. కాబట్టి సహజంగానే కొందరు షియాలలో కొంత ప్రతిఘటన వస్తుంది. అయితే ప్రపంచం అదృష్టం కానివ్వండి, లేకపోతే అక్కడ నాయకత్వం ఇరాన్లో చేసిన వ్యూహాత్మక పొరపాటు కానివ్వండి, వాళ్ళు దీన్ని ముస్లిం ఇతరుల సమస్యగా చిత్రించాలి. ముస్లింల మీద దాడి ప్రారంభించారు. అక్కడ 9 దేశాల మీద, అన్ని అరబ్ దేశాలు ముస్లిం దేశాలు, కానీ సున్నీ ముస్లిమ్స్ వాళ్ళంతా కూడా. వాటిలో ఖటార్ మరి 1-2 దేశాలు, బహ్రెయిన్ మళ్ళీ షియా ముస్లిమ్స్ ఉన్నారు. అయినా కూడా వీటన్నిటి దేశాల మీద కూడా వీళ్ళు దాడులు జరిపారు. అమెరికాకి మిత్ర దేశం అని చెప్పిన, ప్రపంచాన్ని భయభ్రాంతం చేయాలని చెప్పిన చేశారు. దాంతో ఏమైంది, ముస్లిం సమాజంలో అత్యధికులు వ్యతిరేకిస్తున్నారు. అలా కాకుండా ముస్లింలంతా కూడా రోడ్ల మీదకి వచ్చి అరబ్ దేశాల్లో ఇదంతా మతం విషయంగా తీసుకున్నట్లయితే బహుశా ప్రపంచానికి చాలా ఇబ్బంది కలిగేది. ఆ ఇబ్బంది లేకుండా. కానీ ఖచ్చితంగా కొంతమంది షియాలకి కొన్ని చోట్ల మనస్తాపం కలుగుతుంది. శాంతియుతంగా వారి నిరసన చెప్పే హక్కు వారికి ఉన్నది. పాకిస్తాన్లో ఇప్పటికే అమెరికన్ దౌత్య కార్యాలయం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే 9 మంది పాకిస్తాన్ సైనికులు కాల్పుల్లో చంపేశారని చెప్పిన వార్తలు వచ్చినాయి. మన దేశంలో ఆ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే శాంతియుతమైనటువంటి వారి నిరసనకి మన ప్రభుత్వం అడ్డు చెప్పదు. మనకేమి ఈ మతమా, ఈ మరో మతమా, షియాల సున్నిల మనకు తేడా లేదు. అందరినీ గౌరవంగా చూస్తామని, కాబట్టి మనకు ఇబ్బంది ఉండదు. వారి భావాలను వారు ప్రకటించుకునేవాడు. బట్ రష్యా, చైనా స్ట్రాటజీ ఏంటి సార్? ఒక స్ట్రాటజిక్ గా వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు, ఒక రకంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు అనేది. ఒక బ్రిటన్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి యూరోపియన్ దేశాలు మాత్రం అనివార్యంగా అమెరికాకు మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది అనేది ఎలా చూస్తున్నాయి సార్ అసలు ప్రపంచ దేశాలు? ప్రపంచంలో ఏ దేశానికి కూడా అయతుల్లా ఖమీనీ చేసిన చర్యలు కానీ, అక్కడ సాగించిన దమనకాండ కానీ, అంతర్జాతీయంగా టెర్రరిస్ట్ బృందాలను పెంచి ప్రోత్సహించి ఒక సైన్యంలాగా వాళ్ళకి ఆయుధ సంపద సమకూర్చడం కానీ దానికి ఎవరు అనుకూలంగా లేదు. కేవలం వ్యూహాత్మకంగా అమెరికాతో పోటీ పడుతున్న దేశాలు కాబట్టి, ముఖ్యంగా చైనా, అమెరికా బలహీన పడితే, అమెరికా ఇలాంటి యుద్ధాల్లో కూరుకుపోతే, అమెరికా దృష్టి చైనాతో పోటీ మీద కాకుండా ఇలాంటి వాటి మీద అంటే మనకు బాగుంటుందన్న భావన తప్ప ఇరాన్లో ఉన్న అయతుల్లాల మీద మమకారం వీళ్ళ బరికి లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన చాలా చాలా దారుణమైన, దేశం లోపల కానీ దేశం బయట కానీ. వాళ్ళ దేశ ఆర్థిక వ్యవస్థను పెంచుకుని, దేశంలో ప్రజల సౌకర్యాలు, సంపద పెంచుకుని దేశాన్ని బలోపేతం చేస్తే ప్రపంచంలో గౌరవం ఉండేది. అలా కాకుండా దేశంలోనేమో ప్రజల్ని దమనకాండ, క్రూరంగా అణిచివేయటం, దేశం బయట అందరినీ భయభ్రాంతులు చేయటం, టెర్రరిజం ఉద్యమాన్ని తీసుకొచ్చి. కాబట్టి వ్యూహాత్మకంగా అమెరికాని ఇబ్బంది పెట్టాలని చెప్పని ఇరాన్కి మద్దతు ప్రకటించడం తప్ప అప్పుడప్పుడు వీళ్ళెవ్వరికీ కూడా ఈ ప్రభుత్వం అంటే సానుభూతి లేదు. వీళ్ళు పోతే వాళ్ళు కన్నీళ్లు కార్చేవాళ్ళు కాదు. తర్వాత ఏమవుతుందని చెప్పిన విషయంలో ఎవరి వ్యూహాలు వాళ్ళకుంటాయి. అందుకనే ఏ దేశము కూడా ఇరాన్కి మద్దతుగా మాటలు కొట్టిన సందర్భాల్లో చెప్పచ్చు, అంతకుమించి పెద్దగా దీన్ని ముచ్చేయమంటారు. ఇజ్రాయెల్ ఎందుకని సార్ అంత పట్టుబట్టింది, అమెరికాను కూడా ఒప్పించింది, దీని మీద అటాక్ చేయించింది, అది కూడా డే టైంలో, ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా నైట్ టైంలో కాకుండా అంత టార్గెటెడ్ గా ఎలా చేయగలిగారు సార్? 1979లో అప్పుడు షా దిగిపోవాల్సి వచ్చింది. ఒక విప్లవం వచ్చింది, ఇరానియన్ రెవల్యూషన్ అంటారు. ఎట్లా వచ్చింది? షా అహ్మద్ రేజా పల్లవి, ఆ చక్రవర్తి ఆధునికీకరణ చేస్తున్నాడు. వేగంగా మౌలిక సదుపాయాలు పెంచడం, మతమార్జం నుంచి సమాజాన్ని బయటికి తీసుకురావడం, ఆర్థిక ప్రగతికి బాటలు వేయటం, టెక్నాలజీని తీసుకురావడం. సరే, ఒక నియంతృత్వం ఉన్నది, అట్లాగే రాచరికం ఉంది. రాచరికం, నియంతృత్వం ఉన్నప్పుడు సహజంగానే తప్పులు జరుగుతాయి. అవేం లేకుండా ప్రజాస్వామ్యంలో చాలా తప్పులు జరుగుతున్నాయి, అవినీతి కానీ మరొకటి కానీ. కానీ ఆధునికీకరణ చేస్తున్నారు,
సమాజంలో ఎప్పుడైనా ఆధునికీకరణ జరిగినప్పుడు కొంత వ్యతిరేకత వస్తుంది. మన దేశంలో కూడా మీకు గుర్తుండే ఉంటుంది. 1991 వచ్చినప్పుడు చాలా వామపక్షవాదులు వాళ్ళంతా కూడా ప్రపంచం అంతా మునిగిపోతుంది. మన దేశం అంతా వలస దేశం అయిపోతుంది. మరి ఈ దేశంలో పేదలందరికీ అన్యాయం జరిగిపోతుంది చెప్పి చాలా ఉద్యమాలు చేశారు. చాలా వ్యతిరేకం చేశారు. అవన్నీ వాస్తవం కాదని తేలిన తర్వాత. కానీ ఆనాడు పివి నరసింహరావు గారు చాలా సౌమ్యంగా వ్యవహరించి, ఏం లేదయ్యా ఉన్నది కొనసాగిస్తున్నాం అంతే అని చెప్పని, అలాగే ఆ తర్వాత వాజ్పేయి గారు వీళ్ళు కన్సెన్సస్ ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నం చేసి ఊరికే విపరీతంగా స్పందించకుండా ప్రజల్లో సామరస్యాన్ని తీసుకొచ్చారు. అక్కడ ఏమైంది? ఇరాన్లో ఆనాడు మీకు ప్రజల్లో నిరసన వస్తే దాన్ని సొమ్ము చేసుకునేటువంటి ఒక మామూలు ప్రతిపక్షం కరువైంది అక్కడ. అక్కడ మనం అనుకున్న ప్రజాస్వామ్యం కాకపోయినా ఓటింగు, ఎన్నికల ద్వారా పార్లమెంట్ మజ్లిస్ అంటారు అది ఉన్నది. కానీ అవి ఏమైందంటే 1951లో మొసాడెక్ అని చెప్పిన ఒక ఆయన అధికారంలోకి వచ్చాడు ఎన్నికల ద్వారా. అధికారంలోకి వస్తే ఆయన అక్కడ ఉన్నటువంటి ఆయిల్ కంపెనీని జాతీయకరణ చేశాడు. అది పూర్తిగా బ్రిటన్ చేతుల్లో ఉంది. బ్రిటన్ దానికోసం చెప్పని బాగా వాళ్ళ కోపం వచ్చి, అది మమ్మల్ని లెక్క చేయకుండా మా ఆయిల్ కంపెనీ చేసేసుకుంటారా అని చెప్పని అమెరికాని మెడలో నుంచి ఒప్పించి, అమెరికాకి ఇష్టం లేదు జోక్యం చేసుకోవడం, కానీ అమెరికా మీద ఒత్తిడి తీసుకు ఆనాడు విన్స్టన్ చర్చిల్ బ్రిటిష్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన అమెరికా మీద గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చి అమెరికాలో సిఐఏ, బ్రిటన్లో ఉన్న MI6 ఇద్దరు కలిసి అక్కడ దేశంలో ఒక అనవసరమైనటువంటి వివాదాన్ని సృష్టించి ప్రజల అపోహలను పెంచి షా మీద ఒత్తిడి తీసుకొచ్చి, షాకి ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా ఈ మొసడ్డగ్ని పదవి నుంచి పంపించేశారు. అది జరగలేదనుకోండి, ప్రతిపక్షం బలమైనది, గొంతిచ్చేది ఉందనుకోండి, విశ్వసనీయత ఉన్నది, ఏమయ్యేది? ప్రజల ప్రతిఘటనను సొమ్ము చేసుకోవడం కోసం వాళ్ళు వచ్చిండేవాళ్ళు, బాగుండేది. అది ఎప్పుడైతే లేకుండా పోయిందో షా మీద ఉన్న వ్యతిరేకత అంతా కూడా మతతత్వవాదులకు పోయింది. ఎందుకంటే మతాన్ని ఎవరో కూడా పెద్దగా అదుపు చేయరు. రాజకీయంలో పెద్దగా జోక్యం చేసుకున్నంత కాలం ఏ మతమైనా మీ మతం మీరు చూసుకోవాలని చెప్పంటాం. ఏది మతంతో గొడవ పెట్టుకోవడం ఎందుకు? మీరు సోవియట్ యూనియన్లో కమ్యూనిజం ఉన్నప్పుడైనా అంతే, లేకపోతే నియంతృత్వం హిట్లర్ లాంటి వాడు నియంత్రణ ఉన్నప్పుడు కూడా చర్చి మీద పెద్ద దాడులు చేయాలి. కాబట్టి అక్కడ అవకాశం దొరికింది కాబట్టి అది ప్రతిపక్షం వైపు కూర్చున్నారు. ఆ రకంగా అధికారంలోకి వచ్చారు. సరే వచ్చారు, షాని దింపేశారు, విప్లవం వచ్చింది, ప్రజలంతా మద్దతు పలికారు షా మీద కోపంతో. అప్పుడు దేశం గురించి ఆలోచించి, దేశ ప్రజల గురించి ఆలోచించి, కొంత మేరకు మతాన్ని తీసుకొచ్చినా కూడా ప్రజల గురించి ఆలోచిస్తే పరిస్థితి ఒక రకంగా ఉండేది. దేశం లోపలేమో పూర్తిగా కరడుగట్టినటువంటి ఇస్లాం. ఇరాన్ చాలా ఆధునిక దేశం, చాలా నాగరికత ఉన్న దేశం. 2500 సంవత్సరాల క్రితమే అక్కడ ఈ పర్షియన్ ఎంపైర్ చాలా ప్రముఖమైనటువంటి, ఆ పర్షియన్ ఎంపైర్ మీద వాళ్ళ మీద గెలిచి డేరియస్ మీద గెలిచి అలెగ్జాండర్ అంత ప్రఖ్యాతుడైనాడు. అంత చరిత్ర ఉన్న దేశం, ఆధునికత ఉన్న దేశం. ఆ దేశంలో మత ఛాందసాన్ని తీసుకొచ్చి ప్రజలు అణిచేయడం, దేశం లోపల ప్రజలు ఆర్థిక స్థితిగతులు కాకుండా ఈ ఇస్లాం తీసుకురావడం బలంగాను, దేశం బయట ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి డెత్ టు ఇజ్రాయెల్, డెత్ టు అమెరికా వాడి నినాదాలు ప్రతిరోజు మొట్టమొదటి నుంచి డెత్ టు ఇజ్రాయెల్, డెత్ టు అమెరికా. అసలు ఇజ్రాయెల్ అనే దేశంగా ఉండడానికి వీల్లేదు. ప్రపంచంలో ఎవరు అలా వాదించాలి? ఇప్పుడు పాలస్తీనియన్లకి వాళ్ళ భూమి కావాలి, వాళ్ళ రాజ్యం కావాలి, 2 రాజ్యాలు ఉండాలని చెప్పని ప్రపంచం అంతా కోరుతోంది, భారతదేశంతో సహా. అమెరికా కోరుతోంది, ఇజ్రాయెల్ కూడా ప్రభుత్వాలు కోరిన ఈ మధ్య దాకా. అది వేరు. అసలు ఇజ్రాయలే ఉండకూడదు, సముద్రంలోకి తోసేయాలి, అక్కడ దేశం అనేది ఉండకూడదు అని అణుబాంబులు తీసుకొచ్చి ఆ దేశాన్ని భస్మం పట్టడం చేస్తాం. డెత్ టు ఇజ్రాయెల్, డెత్ టు అమెరికా. మరి ఎలా సహిస్తారు వాళ్ళు? కాబట్టి ఇజ్రాయెల్ దృష్టిలో ఇది ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ అంటారంటే మన దేశం ఉనికికే ప్రమాదం. ఇదో యుద్ధమో మన మీద అప్పుడప్పుడు దాడులు చేయడం కాదు, మన దేశం బతికొండాలా లేదనడానికే ఇది ప్రమాదంగా ఇరాన్ పరిణమిస్తుంది వాళ్ళ దృష్టిలో. సహజంగానే ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా వీళ్ళని దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తారు. అందున అణ్వాయుధాలను సమకూర్చుకుని పూర్తిగా ఇజ్రాయెల్ని భస్మం పట్టడం చేస్తామని చెప్పని ఆ పూనుకున్నప్పుడు పొరపాటున అణ్వాయుధాలు వచ్చేసి లేకపోతే ఆటం బాంబులు కనుక ఇజ్రాయెల్ మీద పంపించగలిగారనుకోండి, ఆ దేశం సర్వనాశనం అవుతుంది. ఇజ్రాయెల్ మొత్తం కలిపితే 22,000 చదరపు కిలోమీటర్లు. అంటే మన దేశంలో పాత జిల్లాలు ఉన్నాయే, ఇప్పుడు చాలా జిల్లాలు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో. పాత జిల్లాలు ఉన్నాయే దాదాపు ఒక 2 జిల్లాలకు సమానం, లేకపోతే 1.5 జిల్లాలకు సమానం. అంతే భూభాగం ఉన్నది. అక్కడ 4 బాంబులు వేస్తే, అణుబాంబులు వేస్తే మొత్తం దేశం అంతా అయిపోయింది. అంచేత ఇజ్రాయెల్కి ఇది జీవన్మరణ సమస్య. సో ఇప్పుడు అనుకున్నదైతే సాధించింది ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు. వాట్ నెక్స్ట్ అంటే
డొనాల్డ్ ట్రంప్ అయితే ఒక మాట అంటున్నారు, నెక్స్ట్ ఎవరు అధ్యక్షుడు అవుతారో, ఇరాన్ ని పాలించేది ఎవరో మేమే డిసైడ్ చేస్తాము అనేది. అది నిజంగా జరుగుతుందంటారా సార్? ఆయన ఏంటంటే వెనిజువేలా అనుభవాన్ని బట్టి ఇక్కడ ఇరాన్లో అని అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ఇది చాలా వేళ్ళూనుకున్నటువంటి పాలనా వ్యవస్థ ఈ ముల్లాలది. వాళ్ళకి వాళ్ళ సైన్యంలో ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ అంటారు, అలాగే పోలీస్ యంత్రాంగంలో, ముల్లాల్లో చాలా బలమైన పట్టు. కొన్ని లక్షల కుటుంబాలు దీని మీద ఆధారపడుతున్నాయి. ఆర్థికంగా దేశం మొత్తాన్ని కూడా వాళ్ళ చేతుల్లో పెట్టారు. మరి ఆయుధాలన్నీ వీళ్ళ చేతుల్లో ఉన్నాయి. వీళ్ళకి వ్యతిరేకంగా మీకు ఒక ఆర్గనైజ్డ్ ప్రతిపక్షం అనేది లేదు. ఎందుకంటే అలాంటి ఆర్గనైజేషన్ వాళ్ళు సహించరు. ఇప్పుడు వెనిజువేలా ఉందనుకోండి, ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల్లో ప్రతిపక్షాలు గెలిచినప్పుడు వాళ్ళు గెలవలేదని అబద్ధాలు ఆడేసి అంత రిగ్గింగ్ చేసి గందరగోళం చేసేసి గెలిచిన ప్రకటించుకున్నారు. కానీ ఒక ఆర్గనైజ్డ్గా ఒక పార్టీలు ఉన్నాయి, సంస్థ ఉంది, ప్రజలు దానికి మద్దతును స్పష్టంగా పలికారు. ఇక్కడ ప్రజల మనసుల్లో మద్దతు ఉన్నా కూడా ఒక ఆర్గనైజేషన్ లేదు ప్రతిపక్షానికి. ఆయుధాలు లేవు. ఆయుధాలన్నీ కూడా ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి. వాళ్ళేమో అమాయకులను ఓచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంచేత వీళ్ళు పోగానే వాళ్ళు వస్తారని నాకు తేలిక కాదు. కాకపోతే ఈ ఒత్తిడి వల్ల, ఈ బాంబింగ్ వల్ల కొంతకాలం పోయాక సైన్యం కానీ ముల్లాల్లో చాలా మంది కానీ కకావికలైపోయి వాళ్ళు సరెండర్ అయిపోవచ్చు. అప్పుడు రాజ్యం కుప్పకూలొచ్చు, కానీ ఇది ఆషామాషిగా జరిగేది కాదు. ఒకవేళ రాజ్యం కుప్పకూలినా కూడా ఆ స్థానంలో రావడానికి ఎవరు సిద్ధంగా అక్కడ లేరు. ఒక ప్రత్యామ్నాయం సిద్ధంగా లేదు. కొందరు ఆలోచిస్తుంది ఏంటంటే, అప్పుడు 1979లో ఇరానియన్ రెవల్యూషన్లో పదవిని కోల్పోయిన రాజు కొడుకున్నాడు ఇవాళ. ఆయన తాత్కాలికంగా ఆయన మళ్ళీ రాజును తీసుకొచ్చి, దేశ అధ్యక్షుడిగా తీసుకొచ్చి ఆయన ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని రాసుకుని ఎన్నికలు పెట్టే అవకాశం ఉందని చెప్పారు. ఇవన్నీ దొరికితే నమ్మకం లేదు. దానికైనా ఎంతో కొంత సంస్థగత ఏర్పాట్లు ఉండాలి. మరి దేశం లోపల వాళ్ళకి ఆయుధాలు పుష్కలంగా ఉన్నాయి. మరి వాళ్ళు ఎవరు నిలవరించి నిలబడతారు అక్కడ? చేత రేపు ఏం జరుగుతుంది అన్నది అంత స్పష్టంగా ఎవరికి తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.